శ్రీ మార్కండేయ బాలభక్త సమాజం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో గల సిప్లీగంజ్లో శ్రీ మార్కండేయ బాలభక్త సమాజాన్ని 93 సంవత్సరాల క్రితం మార్కండేయ బాలభక్త సమాజాన్ని స్థాపించినారు. వారు ఎవరు? 92 సంవత్సరాలుగా మార్కండేయ బాలభక్త సమాజాన్ని ఇదే విధంగా నిర్వహిస్తున్న వారి కుటుంబీకులు ఎవరు? ఈ విశేషాలన్నీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయబోతున్నాము. 1932 సంవత్సరంలో కాశీ అవిముక్త క్షేత్రంలో జరిగిన అద్భుత సంఘటన శ్రీ మార్కండేయ బాలభక్త సమాజ స్థాపనకు నాంది పలికింది. సమాజ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినదిగా ఆవిష్కృతమైంది. శ్రీ గద్దె శివయ్య గారు గంగలో స్నానమాచరిస్తున్న సమయంలో, సూర్యునికి ఆచర్యమిస్తున్న సమయంలో, అమృత గడియల్లో అంజలి ఘటిస్తున్న తరుణంలో మహిమాన్వితమైన శివలింగం దోసిల్లోకి ఆవికృతమైంది. ఆశ్చర్యచకితులైన శివయ్య గారు కాశీ బ్రాహ్మణులను సంప్రదించారు. వారి ఆదేశానుసారం శివలింగాన్ని హైదరాబాద్లోని తన నివాస గృహానికి తీసుకొని వచ్చి 1932 సంవత్సరంలో శివలింగాన్ని చెరప్రతిష్ఠ గావించారు. 1932 సంవత్సరంలోనే శ్రీ మార్కండేయ బాలభక్త సమాజాన్ని స్థాపించారు. శివలింగాన్ని మరియు మార్కండేయుని ప్రతిష్టను 1932 సంవత్సరంలోనే ఊరేగింపుగా ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఆ సమాజానికి శ్రీ మార్కండేయ బాలభక్త సమాజం అని నామకరణం చేశారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున యజ్ఞోపవీతధారణ మరియు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించి శివలింగాన్ని అలంకరణ చేసి రథము పైన దూద్బౌలి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా స్వామివారి ఊరేగింపును విజయవంతంగా పూర్తి చేశారు. అప్పటి నుండి ఈ రోజు వరకు అనగా 92 సంవత్సరాలు 93 సంవత్సరంలోకి సమాజం అడుగుపెడుతున్న తరుణంలో ఈ రథయాత్ర దిగ్విజయంగా నిర్విరామంగా ఈ సంవత్సరం వరకు కొనసాగుతుంది. 3 తరాలుగా శ్రీ మార్కండేయ బాలభక్త సమాజాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నారు. 1932 సంవత్సరం నుండి 1996 సంవత్సరం వరకు 65 సంవత్సరాలు శ్రీ గద్దె శివయ్య గారు, వారి తదనంతరం స్వర్గీయ శ్రీ గద్దె రాజేశ్వరయ్య గారు 65 సంవత్సరాలు శ్రీ మార్కండేయ బాలభక్త సమాజం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత 1997 సంవత్సరం నుండి 2007 సంవత్సరం వరకు 11 సంవత్సరాలు గద్దె రాజేశ్వరయ్య గారి పెద్ద కుమారులైన స్వర్గీయ శ్రీ గద్దె శ్రీనివాస్ గారు మార్కండేయ బాలభక్త సమాజ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. 2008 సంవత్సరం నుండి ప్రస్తుతం 2025 సంవత్సరం వరకు 17 సంవత్సరాలుగా గద్దె శంకర్ గారు మార్కండేయ బాలభక్త సమాజాన్ని ఇప్పటికీ నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నారు. భజనా సభ్యులు, భక్తజన బృందం మరియు సమాజ సభ్యుల అందరి సహాయ సహకారాలతో మార్కండేయ బాలభక్త సమాజాన్ని గత 92 సంవత్సరాలుగా నిర్విరామంగా విజయవంతంగా మార్కండేయ బాలభక్త సమాజాన్ని ముందుకు తీసుకురాగలుగుతున్నారు. 92 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో ముఖ్యమైనవి 1957 సంవత్సరంలో గద్దె రాజేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో రజతోత్సవాలను, 1982 సంవత్సరంలో గద్దె రాజేశ్వరయ్య గారి ఆధ్వర్యంలోనే స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. 1992 సంవత్సరంలో వజ్రోత్సవాలను శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2007 సంవత్సరంలో అమృతోత్సవాలను స్వర్గీయ శ్రీ గద్దె రాజేశ్వరయ్య గారి చిన్న కుమారులైన గద్దె శంకర్ గారు అమృతోత్సవాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే విధంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి సమాజ వంశ వ్యవస్థాపకులు, గద్దె కుటుంబీకులు మరియు మార్కండేయ బాలభక్త సమాజ సభ్యులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో ద్వారా మార్కండేయ బాలభక్త సమాజ చరిత్రను మీ అందరికీ తెలియజేశామని అనుకుంటున్నాం. గత 92 సంవత్సరాలుగా శ్రీ మార్కండేయ బాలభక్త సమాజానికి సేవలందించిన ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.